నా పేరు విజయ్ కుమారి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి. 2009లో రఘునాథపాలెం సర్వే నెంబర్ 218లో 725 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ 2018లో మా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము మౌలిక సదుపాయాలు లేక అక్కడ కట్టుకోవడం జరగలేదు. కొంతమంది ఇల్లులు రక్షీలతో రేకులతో బేస్మెంట్లు కట్టడం జరిగింది. నిన్న జరిగిన విషయం ఏంటి అంటే ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వచ్చి 725 పట్టాలు ఉన్న రఘునాథపాలెం సర్వే నెంబర్ 2018లో గల ఇంటి స్థలాలు 20 నుంచి 40 ఇండ్ల వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 30 ఎకరాల సేకరణలో భాగంగా మా ఇల్లు కూల్చివేయడం జరిగిందండి. బేస్మెంట్లు మొత్తం కూల్చేసరికి ఫోటోలు కూడా పెట్టారు. అదేమని మేము అడగడానికి వెళ్ళినప్పుడు మా మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. వారు అడిగినప్పుడు ఆర్టీఓ గారు, ఈ ప్రభుత్వం, ఎంఆర్ఓ గారు మాకు డిపార్ట్మెంట్ అన్ని మాకు ఈ అనుమతిని ఇచ్చారు అన్నప్పుడు మేము జీవో చూపించండి అని అడిగినప్పుడు మమ్మల్ని పెట్టడం జరిగిందండి. జేసీబీతో నిర్దాక్ష్యంగా కూల్చివేశారు. మా ఇల్లు మాకు కావాలి, ఆ స్థలాల్లో మేము కట్టుకుంటామండి. మాకు అనుమతి లేకుండా, మా పర్మిషన్ లేకుండా, మాకు సమాచారం ఇవ్వకుండా ఆ ప్లాట్లను అక్రమంగా కూల్చివేయడం జరిగింది. అలాగే వాటికి నష్టపరిహారం కూడా ఇంతవరకు కట్టించలేదండి. అంతకంటే ముందు నేషనల్ హైవే కింద 226 ప్లాట్లు పోతుందని తెలియజేశారు. దాన్ని కూడా ఎటువంటి నష్టపరిహారం కలగలేదు. మరి రిమైనింగ్ ప్లాట్స్ ఉన్నాయి, వాటిలో కూడా కట్టుకోవడానికి అనుమతులు ఇస్తామని కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. ఆర్డీఓ గారు కట్టుకోమన్నారు. మంత్రి గారు కూడా మేము ఎన్నో సార్లు అజయ్ కుమార్, మన తుమ్మల గారిని కలిసినాము, మన డిప్యూటీ సీఎం గారిని కలిసినాము, మరి అందరి మినిస్టర్ని, పొంగులేటి గారిని కలిసినాము. ప్రతి ఒక్క పార్టీ ఆఫీస్కి వెళ్ళి అందరినీ కలిసి కూడా మేము ఎంతో శ్రమపడి మరి 50 నుంచి 1,00,000 రూపాయల వరకు విలువైన బేస్మెంట్లు కట్టుకోవడం జరిగిందండి. ఆ బేస్మెంట్లు మొత్తం నిన్న జేసీబీతోని అక్రమంగా కూల్చివేయడం జరిగింది. మాకు బేస్మెంట్లు కూల్చినందుకు గాను నష్టపరిహారం రావాలి. మేము ఆ ప్లాట్లు ఇవ్వడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ప్రభుత్వం వరకు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బైఫర్కేషన్ అయిన తర్వాత, ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత పేదలకు ఇచ్చిన పట్టాలు ఎప్పుడు బైనౌట్ చేసుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కడ లేదు. కానీ ఈ ప్రభుత్వం మా నిర్లక్ష్యం వల్ల మాకు ప్లాట్లకు న్యాయం జరగాలి, దయచేసి మాకు న్యాయం జరగాలని చెప్తున్నాము. మా ప్లాట్లు మాకు కావాలి కంపల్సరీ. మేము అక్కడ ఇల్లు కట్టించాలి. మేము ప్రభుత్వానికి మా భూమి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఇవ్వడానికి ఎంత దూరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.